హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమ్ము కుకింగ్స్ అండ్ టాక్స్. ఫస్ట్ టైం అంటే మొదటిసారిగా బిర్యానీ చేసుకునే వాళ్ళైనా, అలాగే పండగలు వస్తున్నాయి, వచ్చిన బంధువులకి బిర్యానీ వండి పెట్టాలి అనుకున్న వాళ్ళైనా ఈ చికెన్ లెగ్ పీస్ దమ్ బిర్యానీని ట్రై చేయండి. నేను కేజీ చికెన్ని తీసుకున్నాను. లెగ్ పీసులు కొట్టించి శుభ్రంగా కడిగి సట్టిలో వేసి 1 చెంచా ఉప్పు, 1/2 చెంచా పసుపు, 1 చెంచా కారం, 1 చెంచా గరం మసాలా, 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా జీలకర్ర పొడి, 1 చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద, చిన్న గిన్నె నిండుగా పెరుగు, అలాగే 2 రెమ్మల కరివేపాకు, చేతి నిండుగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఒక నిమ్మదబ్బరి పిండి, అలాగే ఆనియన్స్ ఫ్రై చేసుకున్న నూనెను కూడా కొద్దిగా వేసి ఈ మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోండి. మీరు ఎంత బాగా కలుపుకుంటే బిర్యానీ టేస్ట్ కూడా అంత కమ్మగా ఉంటుందన్నమాట. కలుపుకొని ఒక అర్ధ గంట పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఈ చికెన్ని పెట్టి 3 పచ్చిమిరకాయలు వేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి చికెన్ని ఉడికించండి. నేను 1/2 కేజీ బాస్మతి రైస్ని తీసి కడిగి శుభ్రంగా ఒక పావు గంట పక్కన పెట్టేసుకున్నాను. చికెన్ని పెట్టిన స్టవ్ పక్కనే ఒక దబ్రాలో తగినన్ని నీళ్ళు తీసుకొని అందులో బిర్యానీ సామాను అంటే చెక్క, లవంగాయ, పలావాకు, జాపత్రి, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కరివేపాకు, అలాగే ఒక నిమ్మదబ్బను, కొద్దిగా నూనె, తగినంత ఉప్పుని వేసి నీళ్లు మరిగేటప్పుడు ఈ బాస్మతి బియ్యాన్ని వేయండి. క్లిప్ మిస్ అయింది, ఏమనుకోవద్దు. 75% ఉడికిన ఈ బాస్మతి రైస్ని ఉడికిన చికెన్ పైన ఇలా మొత్తంగా స్ప్రెడ్ చేసి కొద్దిగా కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, ఒక నెయ్యి ప్యాకెట్ అంటే నా దగ్గర నెయ్యి ప్యాకెటే ఉంది, మీ దగ్గర హోమ్ మేడ్ నెయ్యి ఉన్నా కానీ వేసేసుకోండి. వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ వేసి దమ్ ఇచ్చేస్తే మన చికెన్ లెగ్ పీస్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అంటే చాలా బాగుంది. ముక్క కూడా దుల్లుగా ఉడికిపోయింది అనమాట. మన ఛానల్ని చూస్తున్న వారు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్తో ఇంకా డీటెయిల్గా వీడియో తీయాలని అయితే నాకుంది. మరి లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.